అందరికీ జై శ్రీరామ్ జై హనుమాన్. ఇప్పుడు చాలా మంది ఉన్న సమస్యలలో చేతబడులు గాని, బాణవదులు గాని, చిల్లకిలు గాని, ఎటువంటి కాళాజోతులు గాని చాలా వరకు జరుగుతున్నాయి. చాలా మంది ఇబ్బందుల పాలవుతూ చిన్న పిల్లలు గాని, పెద్దోళ్ళకి గాని, పెద్ద మనుషులకు గాని ఓర్వలేక చాలా విధాలుగా చాలా ఇబ్బందులు పెడుతుర్రు. మెయిన్ పాయింట్ ఈ ఆదివారం అమావాస్య పొద్దున 11:30కి స్టార్ట్ అయితుంది. సోమవారం నాడు మళ్ళా 9:30 వరకు ఉన్నది. కాకపోతే ఆదివారం అమావాస్య వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే ఈ వ్యవస్థ బాగలేదు. చేతబడులు, బాణామతులు చాలా ఘోరంగా అయితున్నాయి. ఎందుకంటే నా దగ్గరకు వచ్చే వ్యక్తులను చూస్తున్నా చాలా మంది ప్రాణాలు కోరుకున్న వాళ్ళు ఉన్నారు. చాలా విధాలుగా ఉన్నాయి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రతి ఒక్కరు శ్రీశైలం యాదవ్ అనే ఆయుర్వేదిక్ యూట్యూబ్ ఛానల్ లోపల ప్రతి ఒక్కటి ఉన్నది. సిబ్బితిగా ఉన్నది, బ్రహ్మదండ ఉన్నది, పాతాల భైరవుడు చాలా విధాలుగా చాలా చెట్లు ఉన్నాయి. మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎటువంటిదంటే ఇంటి లోపల గాని ఆదివారం అమావాస్య రోజు అడ్డం పడి పౌర్ణమి వరకు ప్రాణాలు పోయిన కుక్క గాని, బర్రె గాని, గొర్రె గాని, ఇంటి లోపల ఎటువంటి జీవి గాని మన ప్రాణానికి గాని అయినా ఎడమ కాలుకి దెబ్బ తాకినా, కాలు చేతులు ఎగిరినా, ఏకదం యాక్సిడెంట్లు అయిపోయినా, ఇంటి లోపల కుక్క సుస్తాయి, ఆ పున్నమ వరకు చచ్చిపోయినా, పిల్లలకు గాని పెద్దలకు గాని ఎటువంటి హాని జరిగినా కూడా చాలా విధాలుగా మీరు గమనించుకోవాలి. మీరు గమనించుకోకుండా అదే విధంగా చేస్తే మాత్రం మన ప్రాణానికి హాని అవుతుంది. ఎందుకంటే ఆదివారం అమావాస్య చాలా డేంజరు. ఇంకోటి ఏంటంటే మీరు ఎటువంటిదైనా ఇప్పుడు అమావాస్య రోజు కానీ మీకు ఏమైనా ఇబ్బందులు అయినాయి, మీ ఇంటి లోపల అమావాస్య నుంచి మీకు భార్యాభర్తల పంచాలు కానీ ఎటువంటి దోషాలు కానీ అరకతి బరకతి ఉండకపోవడం, అసలు పైసా రూపాయి కనబడకపోవడం చాలా విధాలు ఉండేవాడు. ఎటువంటిది కానీ మళ్ళీ రోగాలు వస్తాయి. రోగాలు వచ్చిన జ్వరం వచ్చిన కానీ, కడుపులు వచ్చిన కానీ, కాళ్ళు వచ్చిన కానీ దావకాన పోతే మాత్రం ఎన్ని మందులు మింగినా కూడా మనకి ఏ సిమ్టమ్స్ చూపిస్తలేవంటే అప్పుడు మాత్రం జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే మాత్రం మన ప్రాణానికి కానీ చూస్తుండగా ప్రాణాలు పోతాయి. ఇప్పుడు అంత ముందు కంటే ఎక్కువ జరుగుతున్నాయి చేతబడులు. బలంతో కొట్టడం, బలహీనత గురించి వెయిట్ చేస్తున్న ఈ మధ్య. అయితే మీరు చేయవలసిన జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా నేను చెప్పిన సిమ్టమ్స్ కానీ మీ బాడీ లోపల ఉండడం, స్నానం చేయబుద్ధి కాకపోవడం, దేవుని చూస్తే భయపడము, దేవుని చూస్తేనే బుగులు పుట్టడం, గుడికి బుద్ధి కాకపోవడము, అసలు మలబద్ధకం అక్కడనే పడుకోవాలి, ఆడనే ఉండాలి, ఎటు పోవద్దు, ఉత్తనే కోపం రావడం, భార్యాభర్తల పంచాలు కావడం, ఎటువంటి ఇంటి లోపల మన జీవాలు కుక్కలు గాని, బర్రెలు గాని, ఆకులు గాని, గొర్రెలు గాని ఎటువంటిది కూడా ప్రాణాలు విడిచిపెట్టడం, తీసుకపోయి పడడం, ఆ చచ్చిపోయినప్పుడు కూడా గొర్రెలు బర్రెలు ఎడమ సైడ్ తిరిగి ఇట్లే పోతాయి. అట్లా గమనించుకోవాలి. అట్లా ఫస్ట్ పశువుల మీద పోతాయి ప్రాణాలు. ఆ పశువుల మీద పోయినప్పుడే మీరు జాగ్రత్త పడాలి. మనిషి మీద పోవద్దు. వాటి విశ్వాసమైన మనుషులు కాబట్టి, విశ్వాసమైన జీవులు కాబట్టి అవి ముందే పోతాయి. మనం అప్పటికే గమనించుకొని చాలా దేవతలు ఉంటాయి. ప్రత్యేకంగా ఉంది, వారాహి ఉంది, దుర్గమ్మ ఉంది, చాముండేశ్వరి ఉంది, అమ్మవార్లు ఉన్నారు, అయ్యవార్లు ఉన్నారు, చాలా దేవతలు ఉన్నారు. వాళ్ళని నమ్ముకొని మన గుడికో పంతుల దగ్గరకు పోయి చూపించుకుంటే బ్రతుకుతారు. లేదంటే ప్రాణానికి హాని ఉంటది. ఆదివారం అమావాస్య రోజు ఈ జాగ్రత్తలు చెప్పడానికి మీకు ఈ యూట్యూబ్ ఛానల్లో వీడియో తీసి చెప్తున్నా. జాగ్రత్తలు పాటించుకోవాలి. దానికి మరి ఏ రెమెడీస్ చేయాలంటే ప్రతి ఒక్క రెమెడీ యూట్యూబ్ ఛానల్ శ్రీశైలం యాదవ్ యూట్యూబ్ ఛానల్ ఉన్నది చూడండి. జై శ్రీరామ్ జై హనుమాన్.